సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మనము హర్యానాలో ప్రతిరోజు ముర్రా గేదెలు కొనే ఒక అడ్డా అండి. సో ఇక్కడ ప్రతిరోజు గేదెలు వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ మనకు రైతులు వచ్చేసి కడపకెళ్ళి వచ్చున్నారు. మీరు వీడియోలో చూసిన రైతులు కడపకెళ్ళి వచ్చున్నారు. ఎవరైతే మనం ఇంతకుముందు హైదరాబాద్లో గేదెలు ఇచ్చినామో వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. రిఫరెన్స్ మీద ఇక్కడ వచ్చి వాళ్ళు 20 గేదెలు కొంటా ఉన్నారు. అట్లనే పోయినసారి మనం శంకర్పల్లి భూదాన్పల్లిలో 30 గేదెలు ఇచ్చినాము. ఆ రైతు కూడా మనకి ఇంకొక 3 నుంచి 4 రోజుల్లో 10 గేదెలకు ఒకతను 20 గేదెలకు ఒకతను వస్తూ ఉన్నారు. సో ఈరోజు వచ్చేసి డిసెంబర్ 6 అండి. డిసెంబర్ 6 శనివారము. మనకి ఈ నెలలో ఆల్మోస్ట్ ఒక 140 నుంచి 150 గేదెలు హర్యానా నుండి తెలంగాణ ఆంధ్రాకి వెళ్తూ ఉన్నాయి. ఆల్రెడీ రైతులు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్క రైతు వీడియో పెడతా యూట్యూబ్లో చూడండి. దయచేసి వీడియో లైక్ చేయండి. ఇక్కడ మొత్తం మీరు ఎన్ని గేదెలు చూసినా అన్ని పచ్చి గేదెలు ఉంటాయి. గేదె ఆర్డర్ క్వాలిటీ చూడండి. మీరు ఫస్ట్ నుంచి గేదెని చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ గేదె వచ్చేసి 1,12,000కి కొన్నామండి మనం. ఇప్పుడు మీరు కళ్ళ ముందు చూస్తున్న గేదె వచ్చేసి 1,12,000కి హైదరాబాద్ నుంచి వచ్చిర్రు రైతు. మనకి హైదరాబాద్ నాదర్గుల్ అని 3 రైతులు కలిసి వచ్చిర్రు. ఆ రైతులు కూడా వీడియోలో చూపిస్తా. ఇది సపరేట్ రైతు, మళ్ళీ హైదరాబాద్ సైడు. అది కడప వాళ్ళది, ఇది హైదరాబాద్ వాళ్ళది. వాళ్ళు వచ్చేసి ఒక రైతు వచ్చేసి 6 గేదెలు, ఒక రైతు వచ్చేసి 3 గేదెలు, ఒక రైతు వచ్చేసి 2 గేదెలు కొన్నారు. మొత్తం 11 గేదెలు వాళ్ళకి ఈరోజు నైట్కి నాకు తెలిసి రీచ్ అవుతాయి. అట్లనే మనకి అనంతపురం కూడా మొన్న ఒక 5 గేదెలు వెళ్ళినాయి. అట్లనే మహబూబ్నగర్ నుంచి కూడా రైతులు వస్తూ ఉన్నారు. ప్రజెంట్ మన దగ్గర రాజమండ్రి, గుంటూరు నుంచి కూడా రైతులు టికెట్లు బుక్ చేసుకున్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైనా చెప్తున్నా, డైరీ ఫామ్ పెట్టి పాలతోని మనం వ్యాపారం చేయాలనుకుంటే హర్యానా గేదెలు తప్ప ఏ గేదెలతో వెళ్ళినా మనకు వర్కౌట్ కాదు. ఎందుకంటే హర్యానా గేదెలు లాంగ్ టర్మ్ మిల్క్ ఇస్తాయి, ప్లస్ తొందరగా కడతాయి. గేదెల యొక్క ఫస్ట్ మంచి లక్షణం ఏంటంటే తొందరగా కన్సీవ్ అవుతాయి, తొందరగా ప్రెగ్నెంట్ అవుతాయి. ఈనినంకడ 2 నెలలకే కడతాయి. సో కంటిన్యూస్గా మళ్ళీ ఒక 7-8 నెలలు పాలిచ్చి 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంతది. డ్రై పీరియడ్ అనేది ఒక 2 నెలలు 3 నెలలే ఉంటుంది. ఇది వచ్చేసి మనం హైదరాబాద్ రైతుకు 1,20,000కి కొన్నామండి. ప్యూర్ నీలిరావి గేదె. మీరు అడర్ క్వాలిటీ చూడండి. మినిమం పూటకు 6-7 లీటర్లు ఇక్కడ మామూలుగా ఇస్తాయి గేదెలు. చెప్పేవాళ్ళు 8 చెప్పచ్చు, 10 చెప్పచ్చు. మీరు ఏ గేదె చూసినా జెన్యూన్ అడరు, అన్ని మాయ అయ్యిందే. ఈ గేదె వచ్చేసి మనం 1,20,000కి రౌండ్ కొన్నాము. దాని దూడ కూడా చూడండి నీలిరావిది. యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా రేట్లు రేస్ కావాలి, కానీ మంచిగానే నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొక 1 మంత్ ఈ రైతులండి మనం హైదరాబాద్కి వెళ్ళి వచ్చింది. సో ఎవరైనా సరే గేదెలు కొనే రైతులకు చెప్తా ఉన్నా, 10 లేదా 5 గేదెలు కావాలంటే హర్యానాకు రండి. ఇక్కడ మనం రోజు గేదెలు కొనే అడ్డాలో ఊరికే ఫ్రీగా చూడండి. ఎవరు కూడా మీ జేబులోంచి ₹1 కూడా తీయాల్సిన అవసరం లేదు. మనం ఆల్మోస్ట్ ఒక 5,000 గేదెలు తెలంగాణ ఆంధ్రాకు కొని పెట్టిన అనుభవం ఉంది. మీరు చూడండి, మీరు నచ్చితేనే కొనండి, లేకపోతే వద్దు. అట్లనే మనకి ఒక 2 డేస్లో మళ్ళీ మెదక్కెళ్ళి రైతు వస్తూ ఉన్నాడు. మన పాత రైతులు వీళ్ళందరూ. దయచేసి వీడియో లైక్ చేయండి. నేను వీడియోలు పెడతా ఉంటా. థ్యాంక్ యూ.